ఈ టైటిల్ యాక్ట్ అనేది బేసిక్ గా మొత్తంగా చెప్పాలంటే ఒక రైతుని వానికి తెలియనట్ల వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేలాగా వస్తుంది. భూ కబ్జాదారులు ఎవరికైతే ఎక్కువ బలం ఉంటుందో, డబ్బు బలం, అధికార బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే మన భూములు వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బ్రిటిష్ కాలంలో ఉన్నట్లు మనం పన్ను కట్టి పొలాలను చేసుకునే పరిస్థితికి దిగజారే అంత నీతి మాలిన్యంగా ఉంది. ఈ ఆర్టికల్ పాస్బుక్లు గానీ ఆయన పేరు ఉంచుకోవడం, లేదంటే టైటిల్ ఆయన దగ్గర ఉంచుకుని ఉత్త జిరాక్స్ మనకు పత్రాలు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఆయన మనం భూమి అమ్ముకోవాలంటే ఆయన అడగాల. అది అవసరం లేదు. మా భూమి, మా అమ్మ నాయన సంపాదించిన భూమి, మా పెద్దల ఆస్తులు మేము అమ్ముకుంటాం కానీ ఆయన చెప్పి అమ్మించుకోవాల్సిన అవసరం లేదు మాకు. 90 రోజుల్లో ప్రతి రైతు కూడా పోయి భూముల వివరాలు ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం కష్టమవుతుంది. నిరక్షరాస్యులకు వాళ్ళ వారి పని పట్ల అవగాహన ఉంటుంది కానీ భూ సమస్యల భూమి ఎక్కడ ఉంది ఏం కదని ప్రతిసారి కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల భూమి 90 రోజుల్లో చెక్ చేసుకోకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళ భూమి వాళ్ళకి కాకుండా పోతుంది. ఎవరికి సంబంధించిన కోర్టులు అంటూ సివిల్ కోర్టులను ఒకటి ఉంటాయి మేడం. ఆయన ట్రిబుల్ ఆఫీసర్ని పెట్టి ఏదో చేసుకున్నాడని చెప్తే రేపు ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు గెలుచుకునేదానికి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది మేడం. మా ఆస్తులు, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద ఆయన బొమ్మ వేసుకుని రేపు ఆయన మొత్తం ఇది సాలదంటూ రేపు ఏదన్నా అంతా కుదపెట్టి మా ఆస్తులలో అక్వై చేసుకున్నా కూడా ఏం చేసేదానికి ఏం లేదు మేడం.